శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుకా అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయము 34వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 34వ వచనం. 34వ వచనంలో థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవి అని చెప్పాను. ఈ దినమందు బలమైన మాట ఏంటంటే, దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. దేవుడు మీకు వరములలో పవిత్రమైన వరాలు ప్రభు మీకు ఇస్తాడట. నువ్వు అడుగుతున్నావు కదా, నాకు ఏ వరం లేదు, ఏ వరం రాలేదు, నాకు ఏమీ వరము నాకు ప్రసాదించలేదు యేసయ్య అని అనుకుంటున్నావేమో. నీ సేవలో దేవుడు నీకు వరం ఇచ్చి వాడుకుంటాడు. నీ ఇంట్లో వరం ఇచ్చి నిన్ను నడిపిస్తాడు. నీ సమాజంలో నీకు వరం ఇచ్చి నిన్ను నాయకునిగా నడిపిస్తాడు. ఎక్కడ పనిచేస్తున్నావు అక్కడ ఒక గిఫ్ట్తో నువ్వు బ్రతుకుతావు అనమాట. ఏదో ఒక తెలియని ఒక స్పెషల్ నీలో ప్రజలకి కనబడుతూ ఉంటుంది. అదే గిఫ్ట్. అది
నిన్ను చూసినప్పుడు ఏడ్చేవాడు కూడా నవ్వుతాడు. ఎన్నో బాధలు చెప్పుకుందాం నీ దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా నిన్ను చూసినప్పుడు వారు టోటలీ చేంజ్ అవుతారు. ఏంటంటే తెలియకుండా వారిలో వచ్చే మార్పు ఏంటంటే నీ దగ్గర ఉన్న వరము వారిని తాకుతుంది. నువ్వు మాట్లాడితే ప్రజలు ఆదరించబడతారు. నువ్వు మాట్లాడితే శత్రువు కూడా మిత్రుడిగా మారిపోతాడు. ఇవన్నీ వరాలు దావీదుకి ఇచ్చాడు దేవుడు. దావీదుకి ఎన్నో మంచి పవిత్రమైన వరాలు ఇచ్చాడు ఆయన. దావీదు అంతకాలం పరిపాలన చేయటానికి అన్ని రాజ్యాలని దగ్గర పెట్టి సమాధానంగా పోవడానికి కారణం ఏంటంటే మంచి జ్ఞానముగా మాట్లాడటం, అందరితో స్నేహపూర్వకంగా. శత్రువు దగ్గర కూడా దావీదు వెళ్ళేవాడు. శత్రువు దగ్గరికి వెళ్ళిపోవటంలో ఒక మెట్టు తగ్గించుకుని వెళ్తూ ఉండేవాడు అనమాట. ఏంటి అంత దావీదు మహారాజు నా దగ్గరికి వస్తున్నాడా, నా కాళ్ళ దగ్గరికి వస్తున్నాడా అని అనుకునేవాడు. కానీ ఆ అవతల ఆ శత్రువు అయిన రాజు లేదు, ఇంత పెద్ద మనిషి నా దగ్గరికి వచ్చాక ఆ మనుషుడితో నేను ఏ యుద్ధం చేస్తాను, ఇంకా అంత పెద్ద మనసుతో నాతో మాట్లాడాక నేను అతనికి ఎలా కీడు కలుగజేస్తానని శత్రువుగా ఉన్న రాజులు మంచి స్నేహితులు అయిపోతుండేవారు. ప్రియ సహోదరులరా, ఈ దినము దేవుడు నీకు పవిత్రమైన వరములు అనుగ్రహించుచున్నాడు. నమ్ముతున్నావా? నీ ఇంట్లో నీ కుటుంబీకులతో ఎలా మాట్లాడాలో, నీ భర్తతో ఎలా బిహేవ్ చేయాలో, భార్యతో ఎలా బిహేవ్ చేయాలో, పిల్లలతోటి చుట్టూ ఉన్నటువంటి నీ యొక్క స్వజనులతో ఎలా బ్రతకాలో, సమాజంలో ఎలా జీవించాలో అన్ని రకాల వరాలు దేవుడికి ఇస్తున్నాడు. దేవుడిని గణపరచండి. వరం లేకుండా బ్రతకలేము ఈ లోకంలో. కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కృప ఏంటంటే దావీదునకు ఇచ్చినటువంటి పవిత్రమైన వరములు నీకు ఇస్తున్నాను అని చెప్పాడు. ఆత్మ నీకు తోడుండును గాక. వరం ఉంటే సరిపోద్ది, ఎక్కువ వెళ్ళిపోతాం. వరం ఉందా లోకాన్ని జయించేస్తాం, అన్ని రకాలుగా డెవలప్ అయిపోతాం. ఆ పరిశుద్ధమైన వరము దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. కృప నీకు తోడుండును గాక. ఆమేన్. కీడు చాటు గొప్ప మేలు దేవుడు దాచిపెడతాడు. భయపడకండి. మీరు రాని వాళ్ళకి వాగ్దానం చెప్పండి. ఇక్కడ ఐగుప్తీయుడు దేవుని బిడ్డలైనటువంటి యాకోబు సంతానమైనటువంటి వారికి చెప్తున్నాడు, భయపడకండి, మీకు క్షేమమవును గాక. మీ పితరుల దేవుడు మీ దేవుడు మీ గోనెలలో ధనమిచ్చును. కష్టాలన్నీ డబ్బులు లేక వస్తున్నాయి కదా. ఫుల్గా డబ్బులు వచ్చేస్తే చాలా మంది కష్టాలు పోతాయి. నేను ప్రార్థిస్తున్నాను, మీరందరూ దైవ దీవెనగా ఉండబోతున్నారు. మీరేం భయపడకండి. అప్పులున్నా భయపడకండి. ఇంతవరకు వడ్డీలు కట్టి కట్టలేకపోతున్నారని భయపడకండి. నువ్వు ఎంత వడ్డీ కట్టేవో, ఎంత నీ దగ్గర నుంచి ధనం వెళ్ళిపోయిందో అది 2 రెట్లు మరలా నీ చేతికి దేవుడు అప్పగిస్తాడు. నువ్వు అనుకోవచ్చు, ఇంత కష్టపడిన ధనము వడ్డీ కింద కట్టేస్తున్నాను అనుకోవచ్చు. నువ్వు అప్పుడు కట్టేవేమో, ఇప్పుడు కడుతున్నావేమో, కానీ నీ ధనము మీద దేవుని కాపుదల ఉంది. ఎక్కడ వెళ్ళిపోయిందో, ఏ రూట్లోకి పోయిందో మళ్ళీ 2 రెట్లుగా దేవుడు నీ మీదకి కుమ్మరించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ ధనవంతులుగా ఉండి ఆరోగ్యవంతులుగా ఉండి మీ ప్రాంతంలో మీరు చర్చిలకి బడాయిగా యేసు నామంలో వెళ్తూ ఉంటే అన్యులందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి ఇలా అంటే అప్పుడు మీరు చెప్పాలి, మా దేవుడు మా గోనెలలో ధనమిచ్చు దేవుడు అని గట్టిగా సాక్షి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుకి కూడా ఆ ఆశీర్వాదము ఆ ఇజ్రాయేల్ దేశాన్ని అలాగ ఆవరించి ఉండిపోయింది అంతే. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు నమ్మగలిగితే పట్టుదలగా తీసుకోండి. దేవుణ్ణి నమ్మటం ఎందుకంటే ఫస్ట్ మన కష్టాలు తీరితే మనం ఏదైనా చెప్పగలం, ఏదైనా చేయగలం, అంతే కదా. మనకి శ్రమలు ఎక్కువైపోయి కొలిది మనల్ని ఆదుకొని సమయము. అసలు చూడండి, చందన బట్టల షాప్ వాళ్ళు పెడుతుంటారు, కస్టమర్లు దేవుళ్ళు అంటారు. ఏమంటారు? కస్టమర్లు దేవుళ్ళకి స్వాగతం అంటారు.
నేను ఆ బట్టల షాప్ ఆయన అడిగాను, ఇలా పెట్టారు ఏంటన్నాను. మరి వాళ్ళు కొంటేనే కదండి మాకు డబ్బులు వచ్చి, అంటే మాకు డబ్బులు ఇచ్చే వాళ్ళు వాళ్ళే కనుక వాళ్ళే మా దేవుళ్ళు అన్నారు. ఇక్కడ కొరింథీయులు రాసిన పత్రికలో ఒక మాట కనబడుతుంది. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. నేను అనుభవించేది, నేను నమ్మినది నేను మీకు తెలియపరుస్తున్నాను. క్రైస్తవుడు దరిద్రుడిగా ఉండడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాగా కొన్ని ఇబ్బందులు శ్రమలు గుండా ప్రయాణం చేసినా కానీ ఆ దీవెన ఎలాగొస్తుందో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన పడిన శ్రమ గురించి పరిశుద్ధ పౌలు చెప్తాడు. చూడండి, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ఎస్, మీరు బాగా గమనించండి. మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఎస్, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. యేసు ప్రభు వారు ఎందుకు బంగారం వేసుకోలేదంటే, యేసు ప్రభు వారు నగలు ధరించుకోలేదు. ఎందుకంటే అక్కడ ఏమంటున్నాడు, సెయింట్ పాల్ చెప్తున్నాడు, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా. ఈ యేసు నామము ఎలాంటిదంటే, ఆయనకి ఎక్కువ బంగారము ఆయుధాలు లేవని బహుశా అందరికీ చిన్నగా కనపడొచ్చేమో, కానీ యేసు నామము ఆయన నమ్మిన వారిని ధనవంతులుగా చేసి తీరుతుందంతే. ఈరోజు నా వాక్యం అంతా మీకు డిఫరెంట్గా ఉండొచ్చు. ఈరోజు మీరు కూడా ఎలాంటి మాటలు ఎప్పుడు ఉండకపోవచ్చు. శ్రమ పడుతున్నారేమో కానీ, బాధపడుతున్నారేమో కానీ, మీరందరూ కూడా దీవెనగా మారుతారు. ఎప్పుడు మారుతామంటే, మన హృదయంలో దేవుని వాక్యం ఉన్నప్పుడు మనం పాపంలో పడం, మనలో మూర్ఖ స్వభావం పోతుంది. దేవుని వాక్యము, ఆ వర్డ్ మనలోనికి వచ్చినప్పుడు మన మనస్తత్వం చేంజ్ అవుతుంది. తెలియకుండా ఒక స్పిరిచువాలిటీ నీ శరీరం అంతా ఆవరిస్తుంది. లోపల బయట ఆత్మ సంబంధమైన మనసు నీకు వస్తుంది. నువ్వే పని చేసినా, ఎందులోకి వెళ్ళినా అది దీవెనగానే మొలకెత్తుతుంది. క్రైస్తవుడు ధనవంతుడు అవుతాడు. ఆమేన్. దేవుని వాక్యం ఈరోజు సెలవిచ్చింది ఏంటంటే, మీ దేవుడు మీ గోనెలలో మీకు ధనం ఇచ్చును. మీరు తొందరలో మీరందరూ సొంత కార్లు వేసుకుని వస్తారు ఇక్కడికి. మీరు మీ పిల్లలతోటి దీవెనగా వస్తున్నారు. ఈ విజయవాడ పట్టణంలో ఈ ఆశీర్వాదము అతి తొందరలోనే వెలుగులోకి రాబోతుంది. మీరు నమ్మగలిగితే దైవ ఆశీర్వాదం మీకు ప్రాప్తి కలుగుతుంది. ఆయన ధనవంతుడై ఉండి. ఈ దేవుడు ధనవంతుడు, యేసే ధనవంతుడు. బాగా గమనించండి. మీరు గమనించారా? అన్నీ వేసుకున్నవాడు ఎవరికి ఇవ్వడు. ఏమీ లేనివాడు అందరికి ఇస్తాడు. వేసుకోలేను. కన్న తల్లి ఉందనుకోండి, 3 కూతుర్లు ఉన్నారనుకో, ఆ తల్లి కష్టం అంతా ఎవరికి పెడుతుంది? ఎవరికి పెట్టాలనుకుంటుంది? గట్టిగా చెప్పాలి. ఆ 3 పిల్లలు ధనవంతులుగా ఉండాలి అని తన భర్త, ఆమె కష్టపడిన కష్టార్జితం, ఆ డబ్బంతా కూడా వారు ధరించుకోవాలనుకోరు. వారు సంపాదించిన ధనము కూతుర్లకి, కుమారులకి ఇల్లు కట్టాలని, సరుకులు చేయించాలని, సామాన్లు ఇవ్వాలని. అంటే యేసు గొప్ప పరమ తండ్రి అయి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. నీ దరిద్రాన్ని, నీ కష్టాన్ని ఆయన చూశాడు. మీరు నమ్మగలిగితే బహు దీవెన పొందుకుంటారు. ఎస్పెషల్లీ ఈరోజు తైలాభిషేకానికి వచ్చిన మీరు ధన్యులు అనమాట. నేను ఏ నెల చెప్పలేని ఒక స్పెషల్ వర్డ్ ఈరోజు మీకు చెప్తున్నాను. మీ దేవుడు మీ గోనెలలో ధనం ఇస్తాడు.
జీవముల దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలనని ఆయన మీ కొరకు దరిద్రుడుగా మారిపోయాడు. యేసయ్య దగ్గర ఉన్న ధనము మనకిస్తాడు. మీ చేతి పనులు దీవించబడతాయి. మీరు భయపడకండి, సూసైడ్ చేసుకోవాలని అనుకోకండి, చనిపోవాలని అనుకోకండి. తెలుసో తెలియక చేసేవేమో తప్పిదాలు, దాని గురించి రిపీట్ చేసుకోకండి. జరిగిందంతా జరిగిపోయింది. ఈ రోజు మీరు చెప్పాలి, మీ ప్రార్థనలు మీరు దండం పెట్టుకున్నప్పుడు, దేవా వాగ్దానం ద్వారా పుట్టిన నీ సేవకుడు ఇసాకు పాస్టర్ ద్వారా ఈ వాక్యము ప్రకటించావు, అది నా జీవితంలో ఈ దినము నుండి దాన్ని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారని నేను నమ్ముతున్నాను బాబా అని మీరు ప్రార్థన చేయండి. అభిషేకం ద్వారా మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు దేవుని ఆత్మ ఆశీర్వాదము మీ గృహాన్ని టచ్ చేస్తుంది. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చివరిగా ఒక మాట చదివి మనం ముగించుకుందాం. యెషయా గ్రంథంలోకి వెళ్దాం. ఐజయా చాప్టర్ 60 5వ వచనం. నీవు చూచి ప్రకాశింతు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును. మనకి డబ్బు ఎలాగొస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గమనించండి, ఏదేమైనా కానీ ఈ నెల ఈ దినము నుండి మీరు ప్రార్థన చేయండి, బహు ఆశీర్వాద ఐశ్వర్యముతో కొత్త సంవత్సరంలో మీరు అడుగు పెడతారు. పెట్టాలంతే, ఛాలెంజ్గా తీసుకోండి. దేవుని ఆశీర్వాదం ఇక్కడ ఏమనుందంటే, నీవు చూచి ప్రకాశిస్తావు. రెండవది, నీ గుండె కొట్టుకుంటుందంటే, చూసి ప్రకాశించడం అంటే నీవు చేసే వ్యాపారము, ఉద్యోగము, వ్యవసాయములో ఆశ్చర్యకరమైన దీవెన రావటం నువ్వు చూస్తావు. ఆమేన్. వెంటనే నీ గుండు కొట్టుకుంటుంది, అమ్మో ఇంత దీవెన, ఇంత ఆస్త, ఇంత ఐశ్వర్యమా, ఇంత గొప్ప ఆశీర్వాదమా. ఆశ్చర్యకరమైన వ్యాపారములో, ఉద్యోగములో, వ్యవసాయములో దీవెన మెండుగా వచ్చిందనుకోండి, మన గుండె కొట్టుకుంటుంది. ఈరోజు పరలోకమందున్న దైవము నిన్ను బ్లెస్ చేస్తూ ఉంది. నీ మనసు మంచి మనస్సాక్షిగా మారిపోతే నీ కష్టార్జితం దీవెనగా మారిపోతుంది. ఇక్కడ యెషయా గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే, నీవు చూచి ప్రకాశిస్తావు. రెండవది, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము. సముద్రం అంటే లోకానికి సూచన. లోకములో వ్యాపారము ఇంతవరకు నీకు సరిగా లేదేమో, దైవము నీ మీద వెలుగు వచ్చినప్పుడు తెలియని బిజినెస్ ఎక్కువైపోతుంది. వ్యాపారము అభివృద్ధి అవటంలో చూడండి, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఆమేన్. అందరు రెండు చేతులు పైకెత్తండి. నేను చెప్తున్నప్పుడు మీరు 7 మార్లు ఆమెన్ ఆమెన్ అని చెప్పాలి. నేను వాక్యం చెప్తున్నప్పుడు, నీవు చూచి ప్రకాశించదువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. ఈరోజు ఆశీర్వాదం ప్రకటన జరుగుతుందంతే. మీరు బాగుపడి మీరు నాకేమి ఇవ్వనవసరం లేదు. మీ ఏరియాలో ఉన్న మీ పాస్టర్లకి ఇచ్చుకోండి కానుకలే. మీరు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు. దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే ప్రకటించమన్నాడు. నేను వచ్చి దీవించబడి మీకు ప్రకటిస్తూ ఉన్నాను. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ నీవు చూచి ప్రకాశించదు. నీ గుండె కొట్టుకొను, గుండె కొట్టుకొని ఉప్పొంగుతుంది. ఏంటి ఈ ఆశీర్వాదాలు, ఏంటి ఈ దీవెనలు, ఏంటి? నేను మొన్న ప్రార్థనలు అన్నాను, దేవా నాకు అన్నీ ఇచ్చేసేవో చాలు బాబు అన్నాను. నేను ఎప్పుడు నా నోట అంత ప్రార్థన రాలేదు. అన్నీ ఇచ్చేసేవో చాలు, ఇంకెక్కువ వద్దు. ఎందుకంటే ఇంకెక్కువ ఉన్నా మళ్ళీ మనం దైవంలో దూరం అయిపోతామేమో. అన్నీ ఇచ్చావు, సమృద్ధిగా ఇచ్చావు, ఎవరెవరికి పెట్టాలో అందరికి పెట్టేస్తున్నాను, ధర్మకార్యాలు చేసేస్తున్నాను.
నేను నమ్మింది ఏంటంటే, మీరు ఇబ్బందుల్లో ఉన్న భయపడకండి, మంచి సమయం ఆసన్నమైంది, మీరందరూ బాగుపడే దినాలు వచ్చినాయి. మీరు మనసు పాడు చేసుకుని భర్తలను వదిలేయకండి, భార్యలకు విడాకులు ఇచ్చేయకండి, పిల్లలను దూరం చేసుకోకండి, పెద్ద పెద్ద మాటలతోటి హృదయాల్ని నొప్పించకండి. నీళ్లు ద్రాక్షరసమైనట్టుగా దేవుడు మీ కుటుంబాలను దీవించబోతారు. దేవుడు మీకు ఆశీర్వాదం ఇచ్చాడు. గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. ఇది మాయ కాదు, గారిడి కాదు, యేసు మనల్ని చెయ్యి విడువని దేవుడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. మరువను మరువను నీదు ప్రేమా, విడువవు విడువవు నీవు నన్ను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ దేవుడు, నీ పితరుల దేవుడు మీ గోనెలలో మీకు ధనం ఇచ్చును. భయపడకండి, ఏడవకండి, మనసు పాడు చేసుకోకండి. నేనున్నాను, ప్రార్థిస్తాను. మీరు బహుగా ఆశీర్వదించబడతారు. మీ హృదయములను భద్రము చేసుకోండి. ఆయన ధనవంతుడై ఉండి అసలైన డబ్బున్న దైవము, బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తే దైవము. ఆమేన్. మరి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎందుకు కష్టాలు పడతారు, శ్రమలు పడతారంటే, మనము సరయ్యే వరకు ఆయన చూస్తాడు. మనం తప్పటడుగులు వేసి నడిచే వరకు చూస్తాడు. మనం ఎప్పుడైతే మన మైండ్ సెట్ అవుతుందో ఆటోమేటిక్గా ఆత్మకు మనం కనెక్ట్ అవుతాం. ఆ బ్లెస్సింగ్ మన మీదకి వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీ వ్యాపారాలు పాడైనని బాధపడకండి, మీ వ్యవసాయం పోయిందని భయపడకండి. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ దీవెన ప్రకటించడానికి మీ మధ్యకు వచ్చాను. అది దేవుడు యేసయ్య ఇచ్చే ఆశీర్వాదం. మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకురండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. మనం నమ్మిన దైవము ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఒకవేళ తెలుసో తెలియక ఇంకా మనం కోపం పెట్టుకుని కక్షలు సాధిస్తున్నామేమో. ఈరోజు అన్నీ వదిలేద్దాం. ఫస్ట్ నువ్వు ఫైనాన్షియల్గా బాగుపడాలి. ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది బ్రేక్ త్రూ అవ్వాలి. ఈ దినము ఒక ప్రత్యేకంగానే పరలోకం నుండి దైవం మనకు ఒక ప్రకటించింది ఏంటంటే, మీ దేవుడు మీ గోనెలలో ధనం ఇచ్చును. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు ఆకాశం వైపు చాపి, యేసయ్యా నన్ను ఆశీర్వదించు. నువ్వు నమ్మితే ఈ ప్రామిస్ ఆయన నీ పట్ల ఫుల్ఫిల్ చేస్తాడు. 100% ఫుల్ఫిల్ నువ్వు చూస్తావు. నన్ను దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. నా దరిద్రం ఎరిగిన దేవుడు నీ దరిద్రము ఎరుగును. ఆయన ఏ ఏ కోణాల్లో మనల్ని బ్లెస్ చేయాలో, ఏ ఏ సమయంలో ఆయన మనల్ని ఆశీర్వదించాలో ఆయన మనల్ని దీవిస్తున్నాడు. మీకు ఆశీర్వాదం కావాలనుకున్నవారు మీ చెయ్యి మీ తలపైన పెట్టండి. మీ తలలో ఉన్నటువంటి ఆలోచనలు, మీకున్నటువంటి ఆశలు, కోరికలు ఏమున్నాయో దేవుని ఆత్మ మీ చేతిలోకి వస్తుంది. మీ చేతి నుండి మీ శిరస్సులోకి వెళ్తుంది. ప్రతి తలంపు జయముగా మారుతుంది. ప్రతి తలంపు దీవెనగా మారుతుంది. ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనముతోటి దేవుడిని ఇక్కడ నడిపించాడు. మీరు మనసులో యేసయ్యా నన్ను బ్లెస్ చేయి అని అడగండి. దేవునికి విరోధంగా ఏదైనా తప్పుదాలు చేసేమేమో క్షమించమని కూడా అడగండి. నీవు నా పక్షముగా ఉండు బాబు, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు బాబు. అందరూ ప్రార్థన చేయండి. అందరూ కళ్ళు మూసుకుని జీవముల దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. నా ఇంటికి నువ్వు యజమానిగా ఉండాలి, నాకు రక్షకుడిగా ఉండు. నా కన్నీళ్ళు నువ్వు చూసావు కదా, నా ఆవేదన నీకు తెలుసు కదా బాబు.
నాలో ఏదైనా మూర్ఖ స్వభావం ఉంటే తొలగించండి. ప్రేమ నాకు దయచేయండి. మంచి మనస్సాక్షి అని అడగండి. మీకు దీవెన ప్రకటించమని చెప్పింది. ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాడు దేవుడు. ఆయనే మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. మనసు పాడైపోతుందా? ఎందుకు వచ్చిన బ్రతుకు? ఇంక చనిపోతే నేను అయ్యో ఎంతకాలం ఈ జీవితం అని అనుకుంటున్నావా? నీకు మంచి దినాలు వచ్చినాయి. గొప్ప వెలుగు రోజులు చూస్తున్నావు. వాటర్ వైన్ అయినట్టుగా బైబిల్లో ఉంది. నీళ్లు ద్రాక్షరసముగానే నీ బ్రతుకు మారుతుంది. మీ చిన్న చిన్న వ్యాపారాలు బాగుంటాయి. మీరందరూ దీవెనగా ఉంటారు. మనసులో ధైర్యముగా పెట్టుకోండి. యేసు నామాన్ని స్మరించండి. యేసుకి చోటు ఇవ్వండి. నా గుండె నిండా నీకు చోటిస్తానయ్యా. నా గుండెలో నువ్వు ఉండి నన్ను లీడ్ చేయి, నన్ను గైడ్ చేయని ప్రార్థన చేయండి. యేసయ్య మన పాపాలు క్షమిస్తారు. నువ్వేదో చేయని అవసరం లేదు. జస్ట్ నీ మనసు దేవుని ఎదుట పరిపూర్ణత చెందినట్లుగా పెట్టుకో. నీ హృదయంలో యేసుని చేర్చుకో. ఆ దీవెన నువ్వు పొందుకుంటావు. అందరూ నమస్కరించండి, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా.